హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ మేమైతే మామిడికాయ తరుగుడు తొక్కు పెడుతున్నాము. అది ఎట్లా పెట్టాలో మీకు కూడా చెప్తా, మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మేమైతే 5 కాయలతోనే పెడుతున్నాం. ఫస్ట్ మామిడికాయలని నీట్గా నానబెట్టి ఒక 1 అవర్ అట్లా నానబెట్టి తర్వాత దాన్ని నీట్గా తుడుచుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని, సో నాకైతే తరగడానికి రాదు, మా నానమ్మ అయితే తరుగుతుంది. ఇక్కడ మేమైతే మా నానమ్మని బాపమ్మ అంటాము, మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. సో ఇట్లా మా బాపమ్మ తరుగుతున్నట్టు తరగాలి. ఇదైతే మా బాపమ్మ వాళ్ళ జనరేషన్స్, అంటే మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా బాపమ్మ ఇట్లాంటివి పెద్ద పెద్ద బకెట్ల నిండా పెడుతుండేనంట. ఆ తరిగిన తొక్కు కూడా ఒక 2-3 మంత్స్ కూడా ఉండకపోవంట, మొత్తం అయిపోతుండే. అంత 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 ఎక్కువ తిందురంట అప్పుడు లేక. సో ఇవాళ నాకు కూడా ఎందుకో తినబుద్దయి మా బాపమ్మని పిలుచుకొని పెట్టిపిస్తున్న తొక్కు. సో మా బాపమ్మకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా జరుగుతుంది. కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కొంచెం చూసుకొని జరగండి. మా బాపమ్మ తరుగుతున్నట్టు జరగాలి. అట్లా కాట్లు పెట్టుకొని అన్నీ తరుక్కుంటూ పోవాలి. అట్లా అన్ని ఘాట్లు పెట్టుకున్న తర్వాత అట్లా కట్ చేసుకొని అవన్నీ మళ్ళీ ఒక చిన్న కట్టలు వేసుకొని అవన్నీ ఇట్లా బిస్కేస్తే అన్నీ విడిపోతాయి అన్నట్టు. తరగడం అంటే నేను ఫస్ట్ క్యారెట్ తురుముతారు చూడు, అట్లా అనుకొని నేను తరిగే తొక్క అంటే అది అనుకున్నా, కానీ తరుగుడు తొక్క అంటే ఇది అని నాకు మా బాపమ్మ చెప్తే కానీ తెలియదు. అట్లా నీట్గా పీస్కి ఏమి ఉండకుండా మొత్తం తరిగేసింది. అట్లా తరిగి అట్లా ఉన్న 5 కాయలు, మేము పెట్టింది 5 కాయలు కాబట్టి అన్నీ తరిగేసి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం. ఆయిల్ పొయ్యి మీద పెట్టి మళ్ళీ వేరే కడాయిలో కొంచెం జీలకర్ర మంచిగా పండు అయ్యే వరకు ఎంపుకోవాలి. జీలకర్ర మంచిగా ఎంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తర్వాత మెంతులు కూడా అట్లనే ఎంపుకోవాలి. కొంచెం మెంతులు కూడా కలర్ మంచిగా అయ్యేటట్టు ఎంపుకోవాలి. జీలకర్ర ఎంత తీసుకున్నామో మెంతులు అంత తీసుకోవద్దు, మళ్ళీ తొక్కు షేర్ అవుతుంది. మెంతులు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని అది కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఈ రెండైతే పౌడర్ చేసేయాలి, మెంతులు జీలకర్ర. తర్వాత ఆయిల్లో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కాలొద్దు, మళ్ళీ మాడిపోతాయి కాబట్టి ఆఫ్ చేసుకొని కడాయి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకొని ఇది మంచిగా కాగానే పక్కకు పెట్టేసుకోవాలి. ఇంట్లో మా మమ్మీ కొన్ని ఎండు మిరపకాయ ఇత్తులు ఉంటాయి కదా, అది కూడా వేసింది. పోసులో వేసి ఆ జీలకర్ర మెంతుల పొడి మిక్సీ పౌడర్ పట్టి ఆ తరిగిన పచ్చళ్ళల్లో అంతేసి మంచిగా పచ్చళ్ళకి పట్టించి దాంట్లో పసుపు, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఉప్పు అండ్ కారం ఇవన్నీ వేసి పచ్చళ్ళకన్నీ పట్టిస్తుంది. మంచిగా మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా పడుతుంది అన్నట్టు మామిడికాయ ముక్కకి. ఇక్కడ మేమైతే మసాలా పట్టించి కూడా మామిడికాయ తింటున్నాం, ఉప్పు కలిపి మామిడికాయ తింటున్నాం. కలిపే కన్నా ముందే మా సగం మామిడికాయలు ఒడిచిపోయినాయి. సో అట్లా మనం అన్నీ కలుపుతుంటేనే అన్ని పచ్చళ్ళన్నీ విడిపోతాయి చిన్నగా. ఇప్పుడైతే కారం పోసేస్తున్నాం. కారం కూడా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఆయిల్ దించుతాం కదా, ఆయిల్ దించిన తర్వాత వేడి ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేయొద్దు. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి చల్లగా అయినాక, ఆయిల్ అంతా చల్లగా అయినాక అది తొక్కులా వేసేసి
నీట్గా మంచిగా కలుపుకోవాలి తొక్కంతా. కలుపుకొని నీట్గా డబ్బలు ఎత్తుకొని పెట్టుకొని ఒక 2-3 డేస్ ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. తొక్కు రెడీ.